తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు అక్కడ చేసిన తర్వాత కూడా ఈ రోజున రాజధాని మారుస్తామంటంలో ఏమాత్రం కూడా అవగతం లేని వ్యవహారంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అమరావతి అనేది ఈ రాష్ట్రానికి సెంటర్ పాయింట్. ఎటు పక్కన చూసినా కూడా ఒక 5-6 గంటల్లో వచ్చి చేరుకునే ఒక విశాఖపట్నంగా అప్పుడు తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. అమరావతిని మార్చద్దు అని చెప్పి గట్టిగా చెప్తా ఉంది. ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుందో గవర్నమెంట్ అయితే నాకు అర్థం కావట్లేదు. ప్రజల్ని ఎందుకు ఈ రకంగా బాధ పెడుతున్నారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మరి ఈ రకంగా ఈ యొక్క సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిని మానేసేసి ఎక్కడో విశాఖపట్నంలో మేము అసెంబ్లీని పెడతాము, కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ని పెడతాము అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ నేను పేపర్లో చూసేది, వాళ్ళ పేపర్లో చూసేది అమరావతి ఉంటుంది, అక్కడ అసెంబ్లీ ఉంటుంది, హైకోర్టు బెంచ్ ఉంటుంది అంటున్నారు. హైకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్లోనూ లేకపోతే అసెంబ్లీ ఉంటే అది ముఖ్యమంత్రి అయిపోతుందంటే ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉంటారో, ఎక్కడైతే సెక్రటరియట్ ఉంటుందో అక్కడికే పరిపాలన సాగుతుంటుంది. అక్కడికి ప్రజలు రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది తీసుకెళ్లి వైజాగ్లో పెట్టుకుందండి. పేరు కోసం అమరావతిలో ఒక ముఖ్యమంత్రి కార్యాలయం లేకుండా ఏమీ లేకుండా హైకోర్టు బెంచ్ పెడితే